భాగవతంలో ఒకటి ఇంతకుముందు చెప్పాను, వృత్రాసుర ఇంద్రుడు చెప్పాను. చిత్రకేతు మహారాజ్ కుమారుని గురించి చెప్తూ కొంచెం చెప్పారు. ఆయన తర్వాత జన్మలో వృత్రాసురుడుగా ప్రకటమవుతాడు. పార్వతీదేవి శాపం పెడుతుంది. ఇక్కడ అసుర అంటే ఏం అసుర? భగవంతునికి వ్యతిరేకంగా నడుచుకోవడం, భగవంతుడికి వ్యతిరేకంగా. దేవతలు అంటే భగవంతునికి అనుగుణంగా, అంటే భగవంతుడు ఏదైతే చెప్తారో చేస్తున్నారు. వ్యతిరేకంగా నడుచుకునే వాళ్ళు అసురులు. భగవత్ ఆజ్ఞను పాటించేవారు అసుర అంటారు. విష్ణు భక్త విష్ణు భక్తుల్ని దేవతలతో పోలుస్తారు. విష్ణు భక్త భవేద్ దైవ. అసుర తద్విపర్యాయ. అసురులు దానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అసురులు అంటారు. ఇంద్రుడు దేవత అసుర? ఇంద్రుడు. ఈ వృత్రాసుర ఆయన ముందు జన్మలో చిత్రకేతు మహారాజు నారదముని దగ్గర దీక్ష తీసుకుంటారు. ఆయన నారదముని చెప్పినవి ఎంతో శ్రద్ధగా పాటించడం, భగవంతుడి దర్శనం అవుతుంది. సంకర్షణ, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ. సంకర్షణని దర్శనం అవుతుంది ఆయనకి. అంత గొప్ప స్థాయిలో భక్తి చేస్తారు చిత్రకేతు మహారాజు. అయితే పార్వతీదేవి పెట్టిన శాపం అది వేరే సంఘటన. అయితే ఆయన ఆ శాపం నుంచి విముక్తి పొందేంత శక్తి ఉన్నప్పటికీ ఆయన ప్రయత్నం చేయలేదు. కారణం ఏమి? భగవంతుడి ఇష్టం ఏదైతే కానీ అనేసి పార్వతికి ప్రణామం చేస్తారు. చేసి సరే అమ్మా నువ్వు ఎట్లా నేను చెప్పినట్లు అవుగా కానీ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. తర్వాత ఒకనొక సందర్భంలో అసురులకు అంటే దేవతలకి అసురులకి యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో ఈయన దేవతల బలం బాగా ఉంటుంది. అసురులు పారిపోతుంటారు. అందరూ అసురులకు నాయకత్వం వహిస్తుంటారు. ఎవరు? వృత్రాసురుడు. వాళ్ళని పిలుస్తాడు, ఉండండి ఎందుకు భయపడిపోతున్నారు. ఎంత పిలిచినా కూడా ఉండరు. వాళ్ళు భయపడి పారిపోతుంటారు. దేవతల దాటికి తట్టుకోలేక ఆ సమయంలో ఆయన నిలబడతాడు. ఇంద్రుడి వాహనం ఏమి? ఐరావతం అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? పాల సముద్రం చిలికేటప్పుడు వచ్చింది. చాలా శక్తివంతమైంది ఐరావతం, ఇంద్రుడి వాహనం. యుద్ధం మొదలవుతుంది. అదొకటి. ఇంతకుముందు చెప్పిన దదీచుముని ఎముకలతో వజ్రాయుధం, ఆ వజ్రాయుధం కూడా ఉంటుంది. అయితే వజ్రాయుధం ప్రయోగించకుండా ముందు గద వేస్తాడు వృత్రాసురుడి మీద. అయితే వృత్రాసురుడు చాలా సులభంగా ఎడమ చేత అట్లా పట్టుకొని దాన్ని చాలా తేలిగ్గా మళ్ళీ విసిరేస్తాడు. ఐరావతం తల ముఖానికి తగులుతుంది, పడిపోతుంది. అది వెనక్కు వెళ్ళి కింద పడిపోతుంది, లేవలేని స్థితి. అంటే మళ్ళీ ఇంద్రుడి అమృతం దానికి ఇవ్వడం, దానికి అమృత హస్తాలతో తాకడం వల్ల మళ్ళీ అది బాధ తలైపోయి మళ్ళీ లేచి నిలబడుతుంది. అక్కడ సంశయిస్తుంటాడు ఎవరు? ఇంద్రుడు. వజ్రాయుధం తయారు చేసిందే దేనికోసం? వృత్రాసురుని చంపడం కోసమే. అయితే సంశయిస్తుంటాడు. ఎందుకంటే ఇప్పుడు గద వేశాను, గద విఫలమైంది కదా, ఇది కూడా విఫలం అవుతుందేమో అని ఒక సంశయం ఆయనకి. దానికి వృత్రాసురుడు చెప్తాడు, ఇది విఫలం కాదు, విష్ణు శక్తి, విష్ణు ఆజ్ఞ మేరకు తయారు చేయబడింది. ఇది నీ గద విఫలమైనట్టు ఇది విఫలం అవుతుంది అనుకుంటున్నామే, విఫలం కాదు, వెయ్యి అంటాడు. వృత్రాసురుడికి తెలుసు నేను ఈ వజ్రాయుధంతోనే నేను చనిపోయేదని తెలిసినప్పటికీ కూడా ఎందుకు వేయమంటున్నాడు? ఆయనకేం భయం లేదు. మరణం అంటే చాలా ఆనందంగా ఉంది. దగ్గరకు వచ్చింది, నాకు మృత్యువు దగ్గరకు వచ్చిందని.
ఆ మృత్యువు మాట ఎత్తితే భయపడతాం మనం. అటువంటి ఆయన మృత్యు దగ్గరకు వచ్చింది, నాకు చావు దగ్గరకు వచ్చింది అని ఎంత ఆనందంగా వెయ్యి, తొందరగా వెయ్యి అంటారు. వెయ్యి ఇంకా ఎదురు చూస్తున్నా, వేయలేకున్నా వెయ్యి నా మీద అని ఆ సందర్భంగా చెప్తూ చెప్తారు. భగవంతుడి కరుణ అకించన, అంటే ఏం లేకుండా ఈ భూమి మీద దేని మీద ఆధారపడకుండా జీవించాలో అకించన. శుద్ధ భక్తులు అంటారు, విశుద్ధ భక్తులు దేని మీద ఆధారపడరు, కృష్ణ మీద తప్ప. ఇలా శుద్ధ భక్తులు అంటారు. అకించన అంటారు. కించన అంటే కించిత్, కొంచెం ఏదో ఉంది అని. అకించన అంటే ఏం ఆధారం లేదు, అలాగే ఏం ఆధారం లేదు. ఎవరు ఆధారం? వాళ్ళకి కృష్ణుడే ఆధారం. అట్లాంటి శుద్ధ భక్తుల్లో వృత్రాసురుడు ఒకడు. ఇంకా ఈయన విశేషం ఏంటినా, అసుర శరీరంలో ఉండి కూడా, బ్రహ్మరాక్షస శరీరంలో ఉండి కూడా భక్తి చేశారు. అది చాలా గొప్ప విషయం. అక్కడ చెప్తే ధనం కానీ సంపద కానీ పెరిగితే ఏమవుతుంది? 7 విషయాలు చెప్తారు. ఏం మొదటిది, శత్రుత్వం. నీకు నీ ధనము సంపద పెరిగిందనుకో, నీకు శత్రువులు తయారవుతారు కదా. శత్రువు అంటే నువ్వంటే పడదు, మంచోడు ఇంత ధనం వచ్చింది ఉంటుంది. ఎదురు ఒకవేళ బాగా చెప్పినప్పటికీ పక్కన వెళ్ళి కొంచెం నీ గురించి తక్కువ చేసి మాట్లాడడం, ఇట్లాంటి శత్రుత్వము పెరుగుతుంది సంపద పెరగడం వల్ల. తర్వాత శత్రుత్వము, వ్యసనం, ఆందోళన. ఒకవేళ ఏదైనా అయిందనుకో, ఉన్నట్లుండి మా ఆస్తికి ఏమైపోతుందో, మా భూమికి ఏమైపోతుందో. ఇప్పుడు మన పాత నోట్లు చెల్లవు అది వచ్చినప్పుడు ఉన్నట్లుండి మా ఏమైపోతుంది. అదే డబ్బులు లేని వాళ్ళు ప్రశాంతంగా తిని పడుకుంటూనే ఉన్నారు. డబ్బులు ఎక్కువ దాచిపెట్టి ఉన్న వాళ్ళకి ఏమైపోతుంది, ఆందోళన ఎక్కువైపోయింది, ఆలోచన ఎక్కువైపోయి రాత్రిపూట ఎక్కడో డబ్బులు పడేసి, రోడ్ల పైన పడేసి, ఇక్కడ పడేసి. నేను అనుకున్న వడ్డీలో చాలా వస్తాయి కానీ ఒక్కటి కూడా రాలేదు. నిజం, మామూలు రోజుల్లో వచ్చేటివి అంటే డబ్బులు వాళ్ళు వేయాలని కాదు, సాధారణంగా ఎట్లా ఉంటుంది, సరే ఇంక ఎలాగో పడేసేది గుడికన్నా వేస్తాం కదా, అట్లా చూశాను కదా, ఒక్కటి కూడా రాలేదు. మళ్ళీ మామూలు రోజుల్లో ఇప్పుడు కూడా అప్పుడు ఎవరొకరు వేస్తుంటారు 500 నోట్లు అట్లా. ఆ రోజుల్లో ఒక్కటి కూడా వేయలేదు. అంటే అది ఎంత పాపం సొమ్ము, కృష్ణుడు ఇష్టపడలేదు, వద్దా వండి వేయద్దు. ఇంత ఆందోళన, ఉద్వేగం అంటారు. ఉద్వేగం ఏమైపోతుంది. తర్వాతని మానసిక చింతన. ఇది ఎట్లాగా పాడుకోవాలి, దీన్ని ఎట్లా పెంచి, దీన్ని ఎట్లా చాలా కష్టపడి సంపాదించని, దీన్ని మా పిల్లలకి అప్పచెప్తే వాళ్ళు బాగా చూసుకోరా, నా మనవాళ్ళు ఎట్లా చూసుకుంటారు, దీన్ని నా మనవరాళ్ళు ఎట్లా చూసుకుంటారు, తర్వాత తరం వాళ్ళు ఎట్లా దీన్ని ఉంచుకోరా, ఈ చింతన ఎక్కువ అయిపోతుంది. ఇంకా వృద్ధాప్యంలో మరీ ఎక్కువ. అందుకే కోపం వస్తుంటుంది వాళ్ళకి. నేను చెప్పినట్టు వినరే, వీళ్ళని ఇంత కష్టపడి సంపాదించేస్తే నా మాట వినరే, ఇప్పుడు అంతా పాడు చేసుకుంటున్నారు. ఇదే మంత్రం వాళ్ళకి అంటారా కదా. ఈ కష్టపడరు, ఏం లేదు, చింతన ఎక్కువైపోతుంది వాళ్ళకి. అదే ఏం లేని వాడికి చింతన లేదు, ఏం లేదు. తర్వాత గర్వం పెరుగుతుంది. ఇంకో ధనం బాగా పెరిగింది, ధనం ఎక్కిన మదం ఎక్కిన అంటారు కదా, గర్వం పెరిగిపోతుంది. గంజి చొక్కా, గంజి పంచ, తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా వేసుకొని, చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో సెల్ ఫోన్, గర్వం పెరుగుతుంది. ఇంకొకటి కలహ స్వభావం. రేపు తాగితే చాలు, ఏం కళ్ళు కనపడలే, ఎవరు అనుకున్నా ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నాయి, నువ్వు పొరపాటు అంటారు. కలహ స్వభావం. అదే డబ్బులు లేని వ్యక్తి తాగి కొట్టినా కూడా కొట్టలేకపోతుంది. డబ్బులు ఎక్కువ అయ్యేసరికి కలహ స్వభావం, చిన్నదానికి గొడవ పెట్టుకుంటారు.
ఈ పల్లెటూళ్ళలో చూడొచ్చు. టౌన్లో కూడా ఉంటాయి, పల్లెలనే కాదు. కళా స్వభావం. తర్వాత ధనము సంపాదించాలంటే ఏం చేయాలి? ఊరికనే వస్తుందా? చాలా ప్రయాసపడాలి, చాలా చాలా ప్రయాసపడాలి. కష్టపడి 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 చెమట చెమట రక్తం దారపోసి తర్వాత సంపాదించడానికి చాలా కష్టపడాలి. లేదా ఉన్నదాన్ని పెంచాలని చూస్తారు, ఇంకా రెండింతలు చేయాలి, మూడింతలు చేయాలి, దానికి కూడా కష్టపడాల్సిందే. ఒకవేళ పొరపాటున పోయింది అనుకో సంపాదించింది, వ్యాకులత. వ్యాకులత అంటే వ్యసనం అంటారు. వ్యసనం అంటే ఇప్పుడు సాధారణంగా దురలవాట్లు ఉన్న వాళ్ళని వ్యసనానికి లోనయ్యాదంటారు.